1964 మే 12న మద్రాసులో జరిగిన అభినందన సభలో ప్రముఖ నాటక రచయిత, విమర్శకులు, మద్రాస్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ పివి రాజమన్నారు ప్రసంగిస్తూ రంగారావు చార్లెస్ లాటన్ కోవాకు చెందిన మహానటుడని కీర్తించారు. ప్రపంచంలోని అత్యుత్తమ క్యారెక్టర్ నటుల్లో ఒకరని ప్రశంసించారు. హిందీ చిత్రసీమలో పృథ్వీరాజ్ కపూర్, అశోక్ కుమార్, ఓం ప్రకాష్, ప్రాణ్ మహానటులుగా పేరున్న వాళ్ళు. ఆ నలుగురు నటుల్ని కలబోస్తే ఎస్వీఆర్ అవుతారని ప్రముఖులు చెప్తుంటారు. ఇది అతిశయోక్తి కాదు. ఆయన తెలుగువాడు కాకపోయి ఉంటే ఆ నలుగురిని మించిన నటుడిగా అంతర్జాతీయంగా వాసికెక్కి ఉండేవాడు కూడా. రంగారావు తెలుగువాడు కావటం తెలుగువారి అదృష్టం, కానీ ఆయనకు మాత్రం దురదృష్టమే అని గుమ్మడి వ్యాఖ్యానించారు. వైవిధ్యమైన పాత్రల్లో ఎస్వీఆర్ దుర్యోధనుడు, కీచకుడు, రావణుడు, మైరావణుడు, ఘటోత్కచుడు, కంసుడు, భీష్ముడు ఎలా ఉంటారో మన పూర్వులకు తెలియదు.